అది కాళ్ళు పట్టుకోమంటే చెప్పు పట్టుకుని కాళ్ళు పట్టుకోమంటే చెప్పు పట్టుకుని నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపో. తిండి తిండి ప్రతి ఒక్కటి అన్ని చూసుకున్నా. తిండి ప్రతి ఒక్కటి అన్ని చూసుకున్నా. రావని తెలుసే జత కావని. I hate you Anvez. I hate you. I hate you Anvez. I hate you. నీ దారి నువ్వు నా దారి నేను. నీ దారి నువ్వు నా దారి నేను. నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు. చచ్చిపో చచ్చిపో. ప్రేమ అయిపోతున్నా దూరం ప్రేమ ప్రేమ. ఎంత చేసినామంత సిన్సియర్గా చేసినామా మంచిగా. ఎంత చేసినామంత సిన్సియర్గా చేసినామా మంచిగా. నేనే చుతాన్ అయిపోయిన మధ్యలో. నువ్వే అయిపోయినావు మరి ఇంకేమో. నేనే చుతాన్ అయిపోయిన మధ్యలో. నువ్వే అయిపోయినావు మరి ఇంకేమో. చెప్పలేనంత ప్రేమించిన మా ఇంట్లో కన్నా ఎక్కువ ప్రేమించిన నేను. చెప్పలేనంత ప్రేమించిన మా ఇంట్లో కన్నా ఎక్కువ ప్రేమించిన నేను. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో రాక్. సో ఈరోజు వీడియో ఏంటంటే క్రేజీగా చేయబోతున్నాం. ఎట్లా అంటే సో మన మాటలు ఎందుకు కానీ ఆమె చెప్తే ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం, మా రూమ్కి వచ్చినాము. సో ఏంటంటే అన్వేష్ నేను బెంగళూరు ముగ్గురం కలిసి వచ్చినాం. సో కంటెంట్ చెప్పింది ఇంతకుముందే ఇట్లా వేసామన్నా ఇట్లా ఒకసారి చూడాలనుకుంటున్నా అన్న, ఎట్లుంటాడో మావాడు ఎట్లా ఫీల్ అవుతాడో అని అసలు చూడాలనుకుంటున్నా అని చెప్పేసి ఆమె చెప్తుంది. ఒకసారి అనుకున్నాం. చెప్పి ఏం చేస్తాం? క్రేజీ అంటే క్రేజీగా చచ్చిపోలే. సడన్గా ఆయనకు బ్రేకప్ చెప్పంగానే ఆయన ఎట్లయితాడో తెలియదు. ఆయన మొత్తం నేను చాలా ప్రేమిస్తున్నా. నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలి. అన్నం వద్దన్నవి కొట్టి మరీ లేపి అన్నం తినిపిస్తుండు. సరే పోను ఆనకంటే ఇష్టం ఉంది, నీకు ఇష్టం ఉందా లేదు చెప్పు. నాకు ఇష్టం అన్న వాళ్ళు. ఎంత ఇష్టం నీకు? నాకు మా ఇంట్లో అంత కాదన్న వాడంతా అన్న. నాకు మా ఇంట్లో అంత కాదన్న వాడంతా అన్న. నాకు కొట్టేసినే చెప్పలేనులే నువ్వు ప్రాణం కన్నా నాకు ఎక్కువే. నా మాటల్లో నా ప్రేమనే తిక్కితే. ఆహా ఏం చేస్తా ఎట్లా చేస్తావు మామూలుగా? పిలుస్తా నువ్వు అన్నా అని చెప్తా. తర్వాత నేను కూర్చోబెడతా మెల్లగా. బంగారం నీకు ఒక విషయం చెప్పాలరా అని చెప్తా. చెప్పి లాస్ట్కి చెప్పానంటాడు. అయ్యేటివిరా అంట. ఆయన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటే చూద్దాం, ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది. ఇప్పుడు మొత్తానికి బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నాం అంతేనా? సండే ఇప్పుడు ఏంటంటే బెంగళూరు బ్రేకప్ చెప్దాం అనుకుంటుంది మన అన్వేషానికి. సో అన్వేష్ ఎట్లా ఫీల్ అవుతాడో సరే పాజిటివ్ తీసుకొని నాకు నువ్వు వద్దుపో ఇలాంటి మాటలు చెప్తాడో చూసాం. ఎలాంటి ఎట్లా ఫీల్ అవుతాడో చూసాము. సరే అయితే ఆగండి గైస్. సో మీ ముందుకు మంచి వెబ్సైట్స్కి వచ్చినాను. సో ఇది ఏంటంటే మీ ఒపీనియన్ షేర్ చేసుకొని మీరు రియల్ మనీ అయితే విన్ అవ్వచ్చు. సో దాని పేరు వచ్చేసి విన్ బస్. సో ఇది ఎలాంటి ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చుకొని మీరు విన్ అయితే అవ్వచ్చు. సో దీనిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. స్పోర్ట్స్లో అయితే లైక్ క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, వాబాల్స్, హూ విల్ విన్ ద మ్యాచ్ ఆప్షన్లోకి వెళ్ళి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. అదే గేమింగ్లో వచ్చేసి తీన్ పత్తి, అందర్ బార్, లూడో, యావేటర్ గేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 24 hours డిపాజిట్ అయిపోతుంది అండ్ విత్డ్రా కూడా అయిపోతుంది. అండ్ వివిఐపై కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంటుంది మీతోని. విన్ బస్ మీకు 50,000 దాకా జాయినింగ్ బోనస్ అయితే ఇస్తుంది. సో వాట్ యూ వెయిటింగ్ ఫర్ గైస్? కామెంట్ బాక్స్లో వెళ్ళి పిన్ చేసిన లింక్ అయితే హ్యాపీగా వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. ఇప్పుడే లింక్ ఓపెన్ చేసి సో గేమ్ అయితే ఆడడానికి స్టార్ట్ చేయండి. మీతో ఏం పెరుగుకునే అవసరం లేదు, మీతో విన్ బస్ ఉంది. ముందు యూజం నా మీద అబ్బా ప్రేమ రావాలి తుల్లి ప్రేమ రావాలి తుల్లి ప్రేమ. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే. అందుకనే నేను ఇది చేస్తున్నా అట్లా. సరే పెట్టుకో. లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ దగ్గర కూర్చుంటా. నువ్వు వెళ్ళి పిలుచుకొని మెల్లగా మాట్లాడతానా. డౌట్ రావద్దు. ఇంతబి అదేమన్నా కెమెరా బెడ్ కింద ఉంది. సరేనా? జాగ్రత్త. అన్వేష్ నీడేంది ఇంకా వస్తలేడు పాపం. కూర్చో. దూరం కూర్చోరా అయ్యా.
ఎందుకు దగ్గర కూర్చొని అవుతుందా? ఏ లే దూరం కూర్చో వెళ్ళు అటెల్లురా అటెల్లు దూరం జరుగు దూరం జరుగు. పుట్టప్పుడేమో మీద మీద పడమంటావు, ఇప్పుడేమో దూరం దూరం జరగమంటావు. దూరం జరుగు దూరం జరుగు. కుర్తా నా దగ్గరకు వచ్చిన అనుకో దూరం జరుగు. ఒక చెప్పాలనుకుంటున్నా, ఫీల్ కావద్దు. గిఫ్ట్ ఇస్తున్నా. గిఫ్ట్ చాలా పెద్ద గిఫ్ట్ అది. అబ్బా చెప్తే ఇక నువ్వు ఏం లేదు అని ఒకటి చెప్దాం అనుకుంటున్నా. రియల్గా సీరియస్ కావద్దు. పెద్ద గిఫ్ట్ అంటే ఒకటి చెప్తా సీరియస్ కాకని చెప్తున్నా. సర్ప్రైజ్ చేసినట్టున్నది. సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమో పెట్టినట్టున్నావు నా కోసం. ఏంటిది గిఫ్ట్ ఏమో తెచ్చినట్టున్నావు అంటున్నా. ఏం గిఫ్ట్ ఇవ్వాలి స్వామి నీకు? ఏదో ఒకటి తెస్తావా ప్రేమ? రియల్గా నేను సీరియస్లీ అంటున్నా. నీకు ఒకటి చెప్పాలి, నువ్వైతే ఏమనుకోద్దు. ఇప్పుడే చెప్తున్నా నేను. నేనేమనుకుంటా చెప్పరాదు. ఇది తెచ్చినట్టున్నా ఏదో ఒకటి గిఫ్ట్ నా కోసం. దూరం జరుగు కొంచెం దూరం జరుగు. గిఫ్ట్ తీసుకొచ్చి పెడతావేంది? చెప్తున్నా ఫీల్ కావద్దు. ఫీల్ అవుతా ఇప్పుడు చెప్తున్నా ఫీల్ కావద్దు. ఫీల్ అవుతా. I hate you anyways. I hate you. I hate you anyways. I hate you. నువ్వు నాకు వద్దు. నేనే పాపం చేసినామమ్మా నీకు? వద్దు. దేనికే? నేను శివన్నకు పిలిచి మాట్లాడతా. వద్దు నువ్వు నాకు. నేను తప్పేమో చేసిన. తప్పని కాదు, వద్దు. తిరుగుతున్నా వేరే పడుతో తిరుగుతున్నా. అది నీకు, అది నాకు. వేరే పడుతో మాట్లాడుతున్నా. నువ్వు ఎవరితోనైనా మాట్లాడు, నాకు నో ప్రాబ్లం. సడన్ గా వచ్చి బ్రేకప్ అని చెప్తాను. నువ్వు బ్రేకప్ అన్వేష్. దేనికి రీజన్ ఉంటుంది? రీజన్ లేదు. ఆ రీజన్ చెప్పను నేను. ఇంకా శివన్నని పిలిచా మాట్లాడదాం. అయ్యా మజాగా గాడ్ ఫ్రమ్ బ్రేకప్. ఓకే గాడ్ ఫ్రమ్ బ్రేకప్. ఓకే ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపో. నువ్వు నాకు వద్దు. నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా. నువ్వు నాకు వద్దు. నువ్వు నాకు నచ్చలే. అరే ఎప్పుడైనా నేను తెలుగు నేను తప్పేమని చేసినా అని నువ్వు ఏమైనా వేసుకోను. నాకు అవసరం లేదు. నేను వేరే అబ్బాయితో వెళ్ళిపోతున్నా. వద్దు నువ్వు నాకు వద్దు. నువ్వు నాకు నచ్చలే. నాకు అవసరం లేదు. నేను వేరే అబ్బాయితో వెళ్ళిపోతున్నా. వద్దు నువ్వు నాకు వద్దు. నువ్వు నాకు నచ్చలే. నువ్వు నా చేయి ముట్టుకోకు. వద్దు నా చేయి ముట్టుకోకు. మమ్మ లేదు గిమ్మ లేదు. వద్దు నన్ను వదిలేసే ప్లీజ్. నన్ను వదిలేసే. తప్పేమంటూ చెప్పించు. నీ తప్పేం లేదు, నాదే తప్పు. సరేనా? నేను వేరే అబ్బాయితో ఉంటాను. నాకు వద్దు. నువ్వు నాకు నచ్చలే. అరే ఎవ్వరు ఏమన్నా అంత ఎంత అంటే నేను చాలా అంటే చాలా ప్రేమించు. ఎవ్వరు ఏమన్నా సరే నేను ఎవరేమన్నా అంటే నాకెందుకు? నువ్వు నాకు వద్దు అని వేజ్. నాకు వేరే అబ్బాయి ఉన్నాడు. నేనేం తప్పేసిన? వద్దు నువ్వు నాకు వద్దు. చేయొద్దు. ఇప్పటి నుంచి నువ్వెవరో నాకు తెలియదు. నా దగ్గరికి రాకు నువ్వు. సరేనా? ఇప్పటి నుంచి నువ్వెవరో నాకు తెలియదు. నా దగ్గరికి రాకు నువ్వు. సరేనా? ఐ హేట్ యు అండ్ వేస్. నువ్వు నాకు వద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. వద్దు. మమ్మ లేదు. మీ మమ్మ లేదు గిమ్మ లేదు. మమ్మ అని పిలవకు. సరేనా? వద్దన్నప్పుడు వద్దు అంతే. నీ దారి నువ్వు, నా దారి నేను. నీ దారి నువ్వు, నా దారి నేను. నీకు ఏమని చెప్పిన? అమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ అని చెప్పి ఎంత ప్రేమ చూసుకున్నా అంత పిచ్చి అని వేసినా నిన్ను. నువ్వు వేసినావు కానీ ఇప్పుడు నాకు వద్దంటున్నావు కదా. నువ్వు తప్పేమో చేసాను చెప్పిన ఇది కాలు మొక్కలు చెప్పు. తప్పేమో చేసాను చెప్పిన ఇది కాలు మొక్కలు చెప్పు. వద్దు కాలు మొక్కకు. నువ్వు నాకు వద్దు. నువ్వు నాకు నచ్చలే. నేను వేరే అబ్బాయితో వెళ్ళిపోతున్నా అని చెప్పిన. పదే నన్ను ఒర్రించా మాకు. స్టార్టింగ్ లో చెప్పినా మళ్ళా స్టార్టింగ్ లో అయింది. అంతా అయిపోయింది అంతే. ఇక నాకు తెలియదు. నువ్వు వద్దు. నాకు వద్దన్నప్పుడు వదిలేసేయి. చెప్పాలి కదా మన చెప్పాలి. ఇందాక జర్నీ మనది. ఇందాక వెళ్ళిపోతాం, మధ్య విడిపోతామని చెప్పాలి. ఎందుకంటే పిచ్చి చేసేదాకా ఎందుకు చూసుకుంటాం అలా? పిచ్చి అంటే నాకు వద్దు. ఇప్పుడు నాకు వద్దు అనిపించింది వదిలేస్తున్నా. నాకు నా ఇష్టం అది. నాకు వద్దు అనిపించినా నేను వదిలేసిన. లవ్ అంటే తమాషానే మన? లవ్ అంటే తమాషానా? నాకు తమాషానే లవ్ అంటే.
నాకు తమాషానే లవ్ అంటే. నువ్వు పిచ్చోనే కావచ్చు, అందుకని అంతగానం ప్రేమించినావు నా మీద పడి కదా. లేదు నాకు నీ మీద ప్రేమ. చచ్చిపో ప్రేమ అయిపోతున్నా దూరం ప్రేమ ప్రేమ. నువ్వు చచ్చిపోతే నాకేమైనా వస్తుందా? నా ఇంకొకడు ఉన్నాడు, నువ్వు చచ్చిపోతే నాకేమైనా వస్తుందా? నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, నువ్వు పోతావు, మీ ఇంట్లో ఏడుస్తారు. నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానా? నువ్వు చచ్చిపోతే అవి వస్తాయి, వచ్చే టైంలో వస్తాయి మాటలు. నువ్వు చచ్చిపోతే మీ ఇంట్లో ఏడుస్తారు, నేనేమైనా ఏడుస్తానా? చెప్పు. నువ్వేమైనా నువ్వేమైనా తాళి కట్టినావు నాకు? చెప్పు మాటలు. అది నా ఇష్టమో, నువ్వు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నా క్యారెక్టర్ ఏందో నువ్వు చూసి నన్ను లవ్ చేయాల్సింది. నువ్వు అంత జల్దే ప్రేమలో పడిపోతే ప్రేమలో పడిపోయినావు, అది నీ ఇష్టం. ఇంకా చూతాను అయిపోయిన మధ్యలో నువ్వే అయిపోయినావు మరి ఇంకేమో. చూతాను అయిపోయిన మధ్యలో నువ్వే అయిపోయినావు మరి ఇంకేమో. నీకేం తక్కువ విషయం చెప్పు. తిండి ప్రతి ఒక్కటి అన్ని చూసుకున్నా. తిండి ప్రతి ఒక్కటి అన్ని చూసుకున్నా. చెప్పు, నాకు డబ్బు తక్కువైంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను వదిలేస్తున్నా అంటే చెప్పేది నేను చూసిన. ఎందుకు ఏడుస్తున్నావు? నేను వదిలేస్తున్నా అంటే అది నేను ఏడవాలి కదా. ఎందుకు అంతగానం ప్రేమించినావు నన్ను? చెప్పు. నాకు డబ్బు లేదని చెప్పా, ఇల్లు లేదని చెప్పా, ఆస్తి లేదని చెప్పా, కార్ లేదని చెప్పి ఏం తక్కువైంది? నాకు ఆస్తి పైసే కాదు, నాకు వద్దన్నప్పుడు వద్దాది అంతే. చెప్పు. నీ పేద కుటుంబం ఏమో, నేను శివన్నని పిలిచి మాట్లాడతా. శివన్న, ఏడుస్తున్నా. బ్రేకప్ అని చెప్పి నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబు. ఎందుకేమైంది? ఏమేమా నాకు వద్దన్నా వీడు. వద్దు, నేను వేరే లెవెల్ని చూసుకున్నా. వీడు వద్దన్నా నాకు అసలు వద్దు. ఎందుకు? ఏం చేసి ఆడేం చేసిండు? ఒక మాట చెప్తా, వీడు చచ్చిపోతే నేను ఏడుస్తాను, వాళ్ళు ఇంట్లో చేస్తాడా? ఇంట్లోకి మరి నాకేమైనా కాదు. ఇద్దరు సిన్సియర్ లవ్ చేసుకోరు, ఎందుకు అట్లా చేసుకుంటారు? మళ్ళీ ఏమైంది? అదంతే అన్న, నాకు వద్దన్న వాడు, నాకు నచ్చలే. శివ దీనికి ఏమన్నా తక్కువ ఏమైనా చూసుకున్నా? శివ మంచిగా చూసుకున్నా. పేరుంది నాకు, పేరు పెట్టి వీళ్ళు ఏంటి అనుకో, అర్థమైందా? ఎందుకు మునడానికి అంత మంచిగా ఉండదు? ఎందుకు నాకు వద్దు వాడు, అసలుకే వద్దు. నేను అడుగుతున్నా, వాళ్ళు ఏమో తప్పు చేసిన, నేనేమో తప్పు చేసిన. ఇంత తప్పని అది నా ఇష్టం, నేను బ్రేకప్ చెప్తా, మళ్ళీ నీ దగ్గరకు వస్తా, అది నా ఇష్టం. నేనైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అట్లా ఆడపిల్లలక? ఎంత చేసినామంత సిన్సియర్గా చేసినామా మంచిగా. ఎంత చేసినామంత సిన్సియర్గా చేసినామా మంచిగా. పాప నీకు సిన్సియర్ లవ్ చేసినాడు. సిన్సియర్ రావా? మళ్ళీ నేను బి చేసిన. నాకు ఇప్పుడు వాడు వద్దు, నాకు వద్దన్నప్పుడు సరే పోనీ. అంటే మీ ఇద్దరి మాత్రం ఏమైనా గొడవ అయిందా? చెప్పు ఒకటి. ఏం కాలేదు, ఏం లేదు, గొడవ ఏం లేదు. మంచోడనా నేను కూర్చున్నా, అప్పుడు బయటికి వచ్చిన కూర్చున్నా, రూమ్ కూర్చున్నా, పిలిచింది ఏంటని చెప్పి గిఫ్ట్ సర్ప్రైజ్ అవ్వకుండా వచ్చి మళ్ళీ పెద్ద సర్ప్రైజ్ వచ్చింది, బ్రేకప్ అని చెప్పి. ఎందుకంది ఇట్లా చేస్తున్నా? పాపం ఆడ నాకు పాపం అనిపించదు అన్న, మీకు పాపం అనిపిస్తుంది, నాకు అనిపించదు. వాడి ముఖం చూసే పాపం లక్కుందా. ఎందుకు ఒక అమ్మాయి అంటే చూసిన రియల్గా బ్రేకప్ ఎట్లా అవుతుందో సేమ్ అట్లనే మాట్లాడుతున్నావు తెలుసా? ఎందుకు పాపం బ్రేకప్ చెప్తున్నావు? ఈ ప్రపంచం అంటే మన ఈ హైదరాబాద్ సంథింగ్ ఎక్కడైనా కూడా ఎట్లుందో, ఈ పబ్లిక్లో ఎట్లుందో, అమ్మాయిలు ఎట్లున్నారో సంథింగ్ నువ్వు రియల్గా నువ్వు అట్లే మాట్లాడుతున్నావు తెలుసా? కొన్ని సిచ్యువేషన్ అంటే అందరు అమ్మాయిలు కాదు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఇట్లనే సేమ్ అట్లనే నేను అట్లే చూస్తున్నా. నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు సేమ్. నేను అట్లనే మాట్లాడుతున్నా, ఎవరికి అవసరం లేదు, నా ఇష్టం అన్నది. మీరు బి నన్ను అనడం అవసరం లేదు, అది నా ఇష్టం. కాళ్ళు పట్టుకోమంటే నీటి ముల్లై నన్ను గిల్లి
వెళ్ళిపో. కాళ్ళేం పట్టుకోకు శివన్న, వద్దామని శివన్న వద్దు. మీ ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు లేదా? వద్దన్నా నాకు వద్దు. కాళ్ళని చెప్పు శివ, నేను నా వల్ల తప్పు చెప్పు. నేనే కదా చచ్చిపోతుంది. కాలు పట్టుకుంటే చిల్లర లేవు. పాపం కదమ్మా. పాపం అన్న మీకు అనిపిస్తుంది నా పాపం, మీకు అనిపిస్తుంది పాపం. ఎందుకు అడిగి చేసి చెప్పమాట. ఏం చేయలే, నాకు వద్దన్నావా, నాకు నచ్చలే, అది నా ఇష్టం. అప్పని చూసాడు కాలు పట్టుకుని దిగదారు ఇందుకోసం. నాకు కాలు పట్టుకుంటే నాకు చిల్లర లేవు. ఎవ్వరు ఎంత మంది చెప్పినా నేనైతే నీ మనసు గుండెలు ఎట్టుకొని చూసుకున్నా నేను. ఎవ్వరు ఎంత మంది చెప్పినా నేనైతే నీ మనసు గుండెలు ఎట్టుకొని చూసుకున్నా నేను. నెత్తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను ఒక్క లోటు తక్కువ కాకుండా చూసుకున్నాను. నేను మీ చూసుకున్నా గుండెలో పెట్టుకొని. మరి ఎందుకు మళ్ళీ ఇంత? అది నా ఇష్టం అని, నువ్వు నన్ను ఒర్రిపించకు, అర్థమైందా? నా వేరే ఎవరు ఉన్నా నేను మన దగ్గరనే ఉంటాను. ఎవరో నాకు తెలియదు. పాపం వాడు ఏడుస్తుంది తెలుసా? హై అంతే, నువ్వు ఎవరో నాకు తెలియదు. హై అంతే, నువ్వు ఎవరో నాకు తెలియదు. సరేనా, చచ్చిపో. నాకే బాధ అనిపిస్తుంది రా, ఏమైంది ఇట్లా మాట్లాడుతుందని చెప్పి నాకు అర్థం కావట్లేదు తెలుసా. ఎందుకు ఎట్లా చేస్తున్నాను పిచ్చిదంతే. తప్పుందంటే చెప్పు, మళ్ళీ సర్దిద్దుకుంటా. తప్పేం లేదు, అది నాకు వచ్చింది, ఆ డాట్ నాకు వచ్చింది, నేను బ్రేకప్ చెప్పేసిన అంతే. ఇక నీకు నాకు దూరం, నువ్వు నా దగ్గర రావద్దు, నేను నీ దగ్గరికి రాను, సరేనా? ఒకవేళ నేను నీ దగ్గరకు వస్తే చెప్పేసుకోకూడదు, ఒకవేళ నా దగ్గరకు వస్తే నేనేందో చూపిస్తాను. నేను వద్దురా నువ్వు చేయొద్దు, నేనేందో చూపిస్తాను. నేను వద్దురా నువ్వు చేయొద్దు. వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వది చేయొద్దు చెప్పే కాదు. పేరుంది, పేరు పెట్టి వీళ్ళు ఏందే గిన్నే మమ్మ గిమ్మ అది ఎప్పుడో వెళ్ళిపోయింది. నా పేరుంది హిందూ అని వీళ్ళు. తప్పు లేదేం లేదు, నువ్వు వద్దు చేయొద్దు అన్న చేయొద్దు. వద్దురా, నిన్ను చూసి విసుకొచ్చేసింది, వద్దు నువ్వు వద్దు. నాకు చెప్పు. తప్పు లేదేం లేదన్న అంతే. మళ్ళీ ఎందుకు నేను వదిలేసా, నాకు నచ్చలేదు. షాపింగ్ తీసుకోవద్దా, బయటికి తీసుకోవద్దా, ఒకసారి సినిమా తీసుకోవద్దు, ఇంకేం చెప్పు శివ. వద్దు అన్న, నాకు వద్దన్నా, నచ్చాడన్న వాడు, నాకు వద్దు వాడు. నేను తినపోయినా ఏమున్నా సరే, నేను కారం తినకి మన ఏదో మంచిది పప్పు అన్నమైనా తినిపిస్తావా పక్క పెట్టి, నీ కారం అన్నం తింటా. మరి నేను తినిపించిన, నేను చాలా ప్రేమించిన, నేను చెప్పలేనంత ప్రేమించిన. మా ఇంట్లో కన్నా ఎక్కువ ప్రేమించిన నేను, చెప్పలేనంత ప్రేమించిన. మా ఇంట్లో కన్నా ఎక్కువ ప్రేమించిన నేను. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగా. సరేనా, ఇప్పుడు వద్దు, లాస్ట్కి వద్దు. నువ్వు తప్పే ఏమైనా వద్దు, నాకు వద్దు అనివేసి, నాకు వద్దు సరేనా, వద్దు నువ్వు నాకు వద్దు. ఇప్పటికీ చెప్తున్నా, నువ్వు ఎవరో నాకు తెలియదు సరేనా. రోడ్డు మీద కుక్క అనుకుంటా నేను చూసి, ఎప్పుడైనా నువ్వు మళ్ళీ నా కంటికి ఎప్పుడు కనబడకు. కోసం మీకు దిగారకంటా వదిలేసి ఎందుకు వద్దురా, బ్రేకప్ చెప్పి నువ్వు బ్రేకప్ చెప్పేసి చెప్పురా. ఏం కాదు, ఆమెకి ఎంతున్నప్పుడు నీకు ఎంతున్నా చెప్పు, చెప్పేసి వదిలేసి. అంత ఇష్టపడుతున్నావు రామని? ఎంత ఇష్టం? నేను మాటలు చెప్పలేను నేనైతే, దీనికి తెలుసు కానీ మనసులో దీన్ని నాకు ఏమో ఓరేం వేసిరేమో తెలియదు, ఏం మాటలు పాపం చేసిన ఎంత బ్రేకప్ చెప్పమని చెప్తారు చూసిన. నాకు వద్దన్నా, నేను చెప్పేసిన చాలు. నేను చెప్పిన వాడు చెప్పకుండా ఒకటే, నేను చెప్పిన అయితే చాలు. ఇంకా నా కంటికి కనబడ్డా సరే, వాళ్ళకి ఒక సర్ప్రైజ్ రా, ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది. ఏందో చెప్పేసి ఇచ్చింది పెద్ద. సరే మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇస్తా అంటారు రిటర్న్. చెప్పు, ఇంకోటి చెప్పు ఏం కాదు. అన్వేష్ చెప్పు, వదిలేసావా నన్ను? నిన్ను వదిలేడుతూ ప్రాణంగా ఎక్కువ ప్రేమించిన నిన్ను. నిన్ను వదిలేడుతూ ప్రాణంగా ఎక్కువ ప్రేమించిన నిన్ను. గుండె అరే ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? ఏడవకరా అన్వేష్, నేను తప్పు చేసా చెప్పు. ఇదంతా ప్రాంక్ రా, అరే ఆమె చెప్తుంది ప్రాంక్ కదా. ఫ్రాంకేరా. ఎందుకు ఏడుస్తున్నావు? ప్రాంక్ ఇది. ఎందుకు ఏడుస్తున్నారా?
కెమెరా తెలుసా కల్లా కెమెరా ఏడింది ఎప్పుడు కెమెరా తెలుసా రాజల్లో అనుకుంటున్నా నాకు అది కెమెరా ఆడింది చూడ కింద వాడు చూస్తలేడు కనిపించిందా సరే ముద్ది ఇందుకు ముద్దిరా రే ముద్ది ఇందుకు పిచ్చి పిచ్చి ప్రాంకులు చేస్తావా ఎందుకు క్రేజీగా వేస్తా అని చెప్పింది ఆమెని ఎంత భయపడ్డా నేనైతే చచ్చిపోదు రియల్గా చూడొస్తావా చూస్తావా చూసావా అంటాడు ఇట్లే కళ్ళు కూడా ఎర్రగా అయినాయి అట్లయితే సరే పోనా కిస్ ఇచ్చుకో కిసి ముద్దు ముద్దు వానికి ప్రేమ ఉంది ఎంత ప్రేమ ఉందో చూద్దాం ఇరా ఆయనకి ప్రేమ లేదు కదా లేదు కదా ఎవరు చెప్పారు మన అయితే పోయినా నేనే వేయాలి నేనే వేయాలి కదా నీకు మొత్తం ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు మళ్ళీ ఏడుస్తున్నావు ఏడు ఫ్రాంక్ అని చెప్పు కదా నేనైతే రియల్గా వదిలేస్తే ఏం చేస్తావురా పోనీ అది ముద్ది కుల్లే అరే కొంచెం ఫ్రాంకులు చేయకి ఇలాంటి నుంచి